హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పేపర్ ఎలిఫెంట్ని చేసుకుందాం. ఒక బ్లూ కలర్ షీట్ని తీసుకుని నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఎలిఫెంట్ని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఎలిఫెంట్ని హోమ్ డెకర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. అలా పేపర్ మొత్తాన్ని ఫోల్డ్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా. ఈ ఎలిఫెంట్ని మనం చాలా తక్కువ ఐటమ్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఎలిఫెంట్ చాలా క్యూట్గా ఎలిగెంట్గా ఉంటుంది. మనం ఫోల్డ్ చేసుకున్న దానిని మిడిల్కి ఫోల్డ్ చేసి గ్లూతో అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత అది చూడడానికి ఇలా ఉంటుంది. అటాచ్ చేసినప్పుడు నేను కొంచెం పైకి అంటించడం వల్ల దానిని కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇంకొక షీట్ని తీసుకొని ఇందాక చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని గ్లూతో అంటించుకోవాలి. అలా 2 చేసుకున్నాను నేను. ఇప్పుడు ఆ రెండింటిని అటాచ్ చేయాలన్నమాట నేను చూపించిన విధంగా. డబల్ సైడ్ కూడా అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత సర్కిల్లా వస్తుంది. చూడడానికి భలే క్యూట్గా ఉంది. దీంతో ఫ్లవర్స్ కూడా చేసుకోవచ్చు ఇలాగా. కానీ ఇప్పుడు మన ఎలిఫెంట్ మాత్రమే చేస్తున్నాం. ఎల్లో కలర్ షీట్ని తీసుకొని దానిపైన హ్యాట్ని డ్రా చేసి కట్ చేసుకోవాలి. పింక్ కలర్ షీట్ మీద ఇయర్స్ని డ్రా చేసుకుని వాటిని కూడా నేను కట్ చేసుకున్నాను. బ్లూ కలర్ షీట్ మీద ఇంకొక పెద్ద ఇయర్ని డ్రా చేసుకుని దానిని గ్లూతో అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత నేను కట్ చేసుకున్నాను. మీరు కట్ చేసుకుని కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇలా అవుతుంది. అలా 2 ఇయర్స్ని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇంకొన్ని ఎలిమెంట్స్ని కూడా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. బ్లాక్ కలర్ షీట్ మీద ఐస్ని కూడా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. కావాల్సిన ఎలిమెంట్స్ అయితే రెడీ అయిపోయాయి. వాటిని ఒక్కొక్కటిగా అటాచ్ చేయాలి నేను చూపించిన విధంగా. హ్యాట్ కొంచెం డల్గా ఉంది, అందుకని దానిపైన కొన్ని ఎలిమెంట్స్ని డ్రా చేశాను. హ్యాట్ని కూడా అటాచ్ చేసాం. ఇంకా కొన్ని ఎలిమెంట్స్ని కూడా డ్రా చేసుకున్నాం కదా, వాటిని కూడా అటాచ్ చేయాలి. ఐస్ని కూడా అటాచ్ చేసేసాం, 2 ఐస్ని. మన ఎలిఫెంట్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందో లేదో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.